కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేదజ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు ఒకసారి పార్వతీదేవి అశ్రద్ధతో తన తలను పక్కకు తిప్పుతుంది. దాంతో శివుడు, నేనింత కష్టపడి నీకు వేదాల గురించి చెబుతుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా? కాబట్టి కష్టం విలువ తెలియడం కోసం భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో నువ్వు పెరగాల్సిందే అని చెప్పి శపిస్తాడు. అలా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మత్స్యకారుడు చూసి తన ఇంటికి తీసుకువెళ్తాడు. అతనితో పాటే చేపలు పడుతూ తన జీవన శైలిని కొనసాగిస్తూ ఉంటుంది పార్వతి. కానీ పార్వతీదేవి లేకపోవడం వల్ల శివుడు మాత్రం కైలాసంలో చాలా బాధపడుతూ ఉంటాడు. శివుడు బాధపడడం భరించలేని నంది ఎలా అయినా సరే శివపార్వతులను కలపాలని భూలోకానికి వచ్చి ఒక తిమింగలం రూపంలోకి మారి మత్స్యకారుల పడవలన్నింటినీ నాశనం చేస్తాడు. దాంతో మత్స్యకారుల నాయకుడు ఎవరైతే ఆ తిమింగలాన్ని బంధిస్తారో వారికి నా కుమార్తె పార్వతినిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. చాలా మంది ఆ తిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నిస్తారు. కానీ అది ఎవరి వల్ల కాకపోవడంతో శివుడు భూలోకంలో ఒక మానవ అవతారం ఎత్తి ఆ తిమింగలాన్ని బంధిస్తాడు. అలా మానవ రూపంలో శివపార్వతులకి వివాహం జరుగుతుంది. వివాహం అయిన తరువాత వారందరినీ ఆశీర్వదించి శివపార్వతులు తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి, హర హర మహాదేవ.